మేము ధైర్యంగా చెబుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకము మళ్ళీ అమలు చేస్తాడు జగనన్న. కానీ చంద్రబాబు గారికి ఆయన 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పథకాన్నైనా ఈ పథకాన్ని నేను అమలు చేస్తాను అని చెప్పే ధైర్యము చంద్రబాబు గారికి లేదు. ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలను అమలు చేశారో నేను చేస్తానని చెబుతున్నాడంటే ఈ చంద్రబాబు గారికి సిగ్గుందనుకోవాలా లేదనుకోవాలా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు నేను రుణమాఫీ చేస్తాను అంటున్నాడు. ఈయనకు రుణమాఫీ చేసే బుద్ధే ఉంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ ఎందుకు ఆలోచన చేయలేదు అంటే సమాధానం రాదు. రుణమాఫీ కాదు కదా, కనీసం రుణాల మీద ఉన్న వడ్డీ మాఫీ కూడా చంద్రబాబు గారు ఏ రోజు ఆలోచన చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే ఇప్పుడు నేను ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు నేను ఉచితంగా విద్యుత్ చెప్పిస్తాను అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే నేను ఉచితంగా వైద్యం అందిస్తాను అంటున్నాడు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. స్వప్రయోజనాల కోసము ఆయన మీద ఎంఆర్ఐఎంజీ కేసులలో విచారణ జరగకుండా ఉండడం కోసము ప్రజలని ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాపాడకుండా ఈ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడంటే చంద్రబాబు గారు చరిత్రహీనుడు కాదా అని అడుగుతున్నాం. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చోలను చేసి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడు. ఈ చంద్రబాబు గారేమో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కోట్ల మందిని పిచ్చోలను చేసి తెర వెనకాల కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడు. వీళ్ళిద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. రోజు రోజుకి చంద్రబాబు గారు విశ్వసనీయత కోల్పోతున్నారు. కాబట్టి ఆ పార్టీలో ఉన్న నిజాయితీగా పరులైన నాయకులు ఆ పార్టీలో ఇక బ్రతకలేక చంద్రబాబు గారి మీద నమ్మకం చచ్చిపోయి వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక మనస్సాక్షిని చంపుకోలేక టీడీపీ పార్టీని వీడాల్సిన పరిస్థితులు. ఇక్కడున్న కృష్ణబాబు గారు అయితేనేమి, బొడ్డు భాస్కర్ రామారావు గారు అయితేనేమి టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారు అంటే దానికి కారణము చంద్రబాబు గారు తన విశ్వసనీయతను కోల్పోవటము, కొద్ది సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తన విశ్వసనీయతను రుజువు చేసుకోవటం. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ పార్టీలో చేరారు. మరి ఇక్కడున్న ఈ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేనప్పుడు విలువలకు కట్టుబడి మాకు అండగా నిలబడాలని వైఎస్ఆర్ పార్టీలో చేరారు. మరి వీళ్ళల్లో స్వార్థపరులు ఎవరో నిజాయితీ పరులు ఎవరో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీ పార్టీని స్థాపించారో అదే పార్టీతో ఈరోజు చంద్రబాబు గారు ప్రతిసారి కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు, ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు, ఎఫ్డీఐ విషయంలో కుమ్మక్కయ్యారు. మొదటిసారి అవిశ్వాసం పెట్టినప్పుడు కుమ్మక్కయ్యారు, రెండోసారి అవిశ్వాసం పెట్టినప్పుడు కుమ్మక్కయ్యారు. మరి నిజాయితీ పరులైన నాయకులు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఇంకా ఎలా బ్రతుకుతారు అని అడుగుతున్నాం. మోసము వెన్నుపోటు నుంచి పుట్టిన చంద్రబాబు గారికి కుట్రలు కుతంత్రాలు చేతనవుతాయి తప్ప విలువలు, విశ్వసనీయత, న్యాయము, ధర్మము అన్న మాటలకు అర్థం కూడా తెలిసినట్టు లేదు చంద్రబాబు గారికి.
నిజానికి విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యము ఈ చంద్రబాబు గారికి లేదు, ఈ కాంగ్రెస్ నాయకులకి లేదు. అందుకనే కుట్రలు పన్ని జగనన్నని తొక్కేయడానికి సిబిఐని ప్రయోగించి అబద్ధపు కేసులు పెట్టి ఈ రోజు జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహమో సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన